జయదేవ్ విల్లాలోకి ఎంటర్ అవ్వబోతున్న సాగర్ని ఆపి లోపల పరిస్థితి వివరిస్తాడు రాఘవ్ విల్లా. అతను చెప్పిందంతా విని 7 బ్రదర్స్ ని ఎదిరించడానికి వాళ్ళు ఖమ్మం కింగ్ హెల్ప్ ఎందుకు తీసుకోవట్లేదు అని తిరిగి ప్రశ్నిస్తాడు సాగర్. అతని ప్రశ్న వినగానే జయదేవ్ బిల్లా దీనంగా మొహం పెట్టి, సాగర్, ఖమ్మం కింగ్ ఇక్కడ ఉండడు, ఎక్కడో ఉంటూ ఇక్కడ జరిగే విషయాలని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. పైగా ఆ 7 బ్రదర్స్ గురించి ఆ కింగ్ కి ముందే తెలుసు. అతడు ఆ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేశాడు తప్ప మాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇక అతన్ని ప్రశ్నించే ధైర్యం మాకు లేదు అని నిట్టూరుస్తూ చెప్పాడు. రాఘవ్ బిల్లాని మరిన్ని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సాగర్ ఆ టాపిక్ మార్చేస్తూ, మీరేం కంగారు పడకండి, వాళ్లతో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అని గంభీరంగా చెప్పి అడుగులు ముందుకు వేశాడు. సాగర్ విల్లా లోపలికి ఎంటర్ అయింది ఆలస్యం. జయదేవ్ లేని నవ్వు పెదవులపై తెచ్చిపెట్టుకుని, అదిగో మాటల్లోనే సాగర్ వచ్చేశాడు అని తన ముందు కూర్చున్న రాయబారులతో చెప్తూ తలపైకెత్తి సాగర్ని చూసి, సాగర్, ఈరోజు మన ఇంటికి అతి ముఖ్యమైన అతిథులు వచ్చారు అని నవ్వుతూనే అన్నాడు. కాని కళ్ళలో మాత్రం వాళ్లతో జాగ్రత్తగా ఉండమని సాగర్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. రాయబారులు ఇద్దరూ సాగర్ని చూసి మొహం చిట్లించారు. సాగర్ అవతారం చూస్తే అతను ఒక ఆల్కెమిస్ట్ లాగా వాళ్లకి అనిపించలేదు. వాళ్ల చూపులలో ఉన్న అర్థం సాగర్ గ్రహించి అది లెక్క చేయకుండా జయదేవ్ వైపు చూసి, ఇప్పుడు మీరు అతిథులతో బిజీగా ఉన్నారంటే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ మళ్ళీ ఏదో గుర్తు వచ్చినట్టు వెనక్కి తిరిగి, విశ్వ ఆర్గనైజేషన్ మనుషులు ఇక్కడికి వచ్చేశారు, దాని గురించి సాయంత్రం టీ తాగుతూ మాట్లాడుకుందాం అని క్యాజువల్గా చెప్పాడు. దానితో అక్కడికి వచ్చిన రాయబారులు ఇద్దరూ సాగర్ను చూసి నివ్వరపోయారు. జయదేవ్ బిల్లాకి అయితే నోట మాట రాలేదు. సాగర్ సైలెంట్గా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే, ఆగు అని ఆవేశం అదుపు చేసుకోలేనట్టుగా అరిచాడు హరిప్రసాద్. సాగర్ వెనక్కి తిరిగి, మీరు నాతో చెప్పాల్సింది ఏమైనా ఉందా అని కేర్లెస్ గా అడిగాడు. మేము ఖమ్మం కింగ్ యొక్క రాయబారులం అని గుచ్చి మరీ తమ ఐడెంటిటీని చెప్పాడు హరిప్రసాద్. అయితే నన్నేం చేయమంటారు అని వెటకారంగా అన్నాడు సాగర్. అతను అలా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే హరిప్రసాద్ కు గొంతు మింగుడు పడట్లేదు. తన జీవితంలో మొట్టమొదటిసారి సాగర్ లాంటి ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు హరిప్రసాద్. అతను కోపంతో ముక్కుపుటలు ఎగరేస్తూ పిడికిలి బిగించి, నిన్ను మాతో తీసుకెళ్లడానికి మేమిక్కడికి వచ్చాము. నువ్వు మరొకసారి ఇలా అమర్యాదగా ప్రవర్తించావంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుడిని కాదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పాడు. రవి మాత్రం మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సాగర్ని నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాడు. హరిప్రసాద్ అంత సీరియస్ గా చెప్పిన తర్వాత కూడా సాగర్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. అతను సరే అన్నట్టుగా తల ఊపి ఏమీ పట్టనట్టుగా నుంచున్నాడు. దాంతో హరిప్రసాద్ తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. అతను బెదిరిస్తే సాగర్ తన మాటలకు లొంగుతాడు అనుకున్నాడు. కానీ సాగర్ మాత్రం అతను బెదిరించే కొద్దీ మరింత కేర్లెస్ గా బిహేవ్ చేస్తున్నాడు. అతడు కళ్ళల్లో నిప్పులతో సాగర్ని చూస్తూ, నిన్ను అని అనగానే, కొంచెమాగు, నీకు నా గురించి పూర్తిగా తెలిసినట్టులేదు. గత 2 ఏళ్లలో ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి డైలాగ్స్ విని విని నాకు బోర్ కొట్టేసింది. కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అని హరిప్రసాద్ మాటలను మధ్యలోనే కట్ చేస్తూ సాగర్ బద్ధకంగా అన్నాడు. అతని మాటలు విన్న హరిప్రసాద్ మొహం రిలాక్స్డ్గా పెట్టి, ఓహో, నాకు నీ గురించి పూర్తిగా తెలీదు అనుకుంటున్నావా అని చేతులు కట్టుకొని పక్కనే ఉన్న గోడకు ఆనుకొని గుక్క తిప్పుకోకుండా సాగర్ అగ్నిహోత్రి ఫ్యామిలీ నుండి బయటకు వచ్చింది మొదలు అఖిలని పెళ్లి చేసుకోవడం, స్వప్నలో కంపెనీకి సీఈఓగా మారడం, ఆ తర్వాత సీక్రెట్ కింగ్డంలో అతనికి ఉన్న పరిచయాలు, అలాగే చివరికి తను ఖమ్మంలో జయదేవ్ బిల్లాని కలిసిన తర్వాత జరిగినవి అన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్పి డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉండగా సాగర్ గట్టిగా చప్పట్లు కొడుతూ, గుడ్ జాబ్ బ్రో, నీకు నా గురించి ఇన్ని విషయాలు తెలుసు అని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా గురించి ఇన్ని విషయాలు తెలిసిన వాడికి నా టెంపర్ గురించి కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి నువ్వేదో నాకన్నా గొప్ప అన్నట్టుగా ఊహించుకోకు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని డీల్ చేశానో నాకే తెలీదు అని భుజాలు ఎగరేస్తూ చెప్పాడు.
అతను చెప్పిన దానికి హరిప్రసాద్ తిరిగి సమాధానం చెప్పబోయేలోగా రవి ముందుకు వచ్చి, మాకు నీతో మాట్లాడి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు, కాబట్టి స్ట్రెయిట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. నీ దగ్గర ఉన్న పవర్ పిల్స్ ఫార్ములాలన్నీ నాకు ఇవ్వు. దానికి బదులుగా మేము ఎప్పుడూ నీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాము అని సింపుల్గా చెప్పాడు. అది వినగానే సాగర్ పొట్ట పట్టుకొని గట్టిగా నవ్వుతూ, ఏం చెప్తిరి, ఆ ఆఫర్ ఏదో మళ్ళీ చెప్పండి అని ఎగతాళిగా అన్నాడు. సాగర్, నీకు మరీ అంత అహంకారం పనికిరాదు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు అని అరుస్తున్నట్టుగా అన్నాడు రవి. వాళ్ళు అలా సీరియస్గా మాట్లాడుతున్న కొద్దీ సాగర్ మరింత వెటకారంగా సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అతను దీనంగా మొహం పెట్టి, సరే, నీకు నా ప్రవర్తన నచ్చలేదంటే చెప్పండి, నేనిక్కడ్నుంచి వెళ్ళిపోతాను అని ఎంట్రన్స్ వైపు తిరిగి అడుగులు ముందుకు వేయగానే అప్పటి వరకు తన వెనుకే ఉన్న హరిప్రసాద్ అకస్మాత్తుగా సాగర్ ముందు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూసి సాగర్ 2 అడుగులు వెనక్కి వేయగానే, ఏంటి ఇప్పటి వరకు ప్రగల్భాలు పలికి షో స్టార్ట్ అవగానే అలా వెనుకడుగు వేస్తే ఎలా అంటూ తన చేతిని గాల్లోకి లేపగానే అతని అరచేయి పంజాలాగా మారి సాగర్ మీదకు దూసుకువచ్చింది. సాగర్ అతని నుండి తప్పించుకున్నాడు. కాని హరిప్రసాద్ శరీరంలో వచ్చిన మార్పులను చూసి ఆశ్చర్యపోయాడు. అతని చేయి పంజాలాగా మారింది అంటే అతను సామాన్యమైన వ్యక్తి కాదు అనుకున్నాడు. అంతలోనే తన ఆలోచనలను పక్కన పెట్టి హరిప్రసాద్ని చూస్తూ, నీ ఎంట్రీ బావుంది, కాని ఏం లాభం, నీ పంజా గురి తప్పింది అంటూ గాల్లోకి ఎగిరి తన 2 చేతులను ఏకం చేసి హరిప్రసాద్ తలపై బలంగా దాడి చేశాడు. దాంతో హరిప్రసాద్ కళ్ళు మసకబారాయి. అతని ముందు అంతా చీకటిగా కనిపిస్తూ ఉంటే అతని పక్క నుండి రవి గొంతు సన్నగా వినిపిస్తుంది. హరి, నువ్వు అతనితో గొడవ పడకు. తను కావాలనే మనల్ని రెచ్చగొడుతున్నాడు. మనం మన సహనాన్ని కోల్పోకూడదు అని చిన్నగా చెప్పాడు రవి. దాంతో నుదుటి నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ హరిప్రసాద్ వెనక్కి తగ్గాడు. కాని సాగర్ మీద మాత్రం అతనికి పీకల దాకా కోపం ఉంది. మరోపక్క బిల్లా ఫ్యామిలీ అంతా సాగర్ని చూసి మొహం తేలేశారు. ఆ క్షణంలో వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. అంతలో సాగర్ హరిప్రసాద్ పై మరొకసారి దాడికి సిద్ధమవుతూ ఉండగా రవి అతన్ని అడ్డగిస్తూ, సాగర్, ఒక క్షణం ఆగు. మేమిచ్చిన ఆఫర్ నీకు నచ్చలేదంటే నీకేం కావాలో డైరెక్ట్గా అడుగు అని అన్నాడు. సాగర్ ఒక క్షణం ఆగి, మీ పార్ట్నర్స్ ఇద్దరు భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. ఒకడేమో ఒప్పుకోకపోతే చంపేస్తానన్నట్టు బెదిరిస్తూ ఉన్నాడు, ఇంకొకడేమో నీకేం కావాలో చెప్పు అని బతిమాలుతూ ఉన్నాడు. సూపర్ టాలెంట్ మీరసలు అని నవ్వుతూనే చెప్పాడు. సాగర్, ఇంక నీ ఆటలు ఆపు. నువ్వు మా కింగ్తో కలిసి పని చేయడానికి ఒప్పుకుంటేనే బ్రతుకుతావు, లేదంటే ఆయన నీ ప్రాణాలు తీస్తాడు అని గంభీరంగా అన్నాడు హరిప్రసాద్. అది వినగానే సాగర్ కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి. మరోవైపు జయదేవ్ మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నీ ఉద్దేశమేంటి? కింగ్తో కలిసి పని చేయను అంటే మీ కింగ్ నన్ను చంపేస్తాడా? ఈ సాగర్ని చంపడం అంత ఈజీ అనుకుంటున్నాడా అని ప్రశ్నించాడు సాగర్. అతని ప్రశ్న విన్న హరిప్రసాద్ రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. సాగర్ తమతో మాట్లాడితే అతన్ని ఎలాగోలా ఒప్పించి కింగ్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు అనుకోని, నువ్వు కొంతకాలం క్రితం స్వప్నలో గ్రూప్ తరఫున పవర్ పిల్స్ ని వేలం వేశావు కదా అని అడిగాడు. అవును, దానికి మీ కింగ్ కి సంబంధం ఏంటి అని అయోమయంగా అడిగాడు సాగర్. నువ్వక్కడ పవర్ పిల్స్ వేలం వేసినప్పటి నుండి చాలా మంది పవర్ఫుల్ పర్సన్స్ అలాగే పవర్ఫుల్ ఫ్యామిలీస్ నీ వెంట పడ్డాయి. వాటిలో ఒకటి వసు ఫ్యామిలీ అని చెప్పాడు హరిప్రసాద్. ఆ మాటలు సాగర్కి అర్థం కాకపోవడంతో వసు ఫ్యామిలీ ఏంటి, వాళ్ళెవరు అని ప్రశ్నించాడు. హరిప్రసాద్ వెంటనే కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, నీకు వసు ఫ్యామిలీ గురించి తెలీదా? వాళ్ళ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అని మొదలు పెట్టగానే సాగర్ అతని మాటలకి అడ్డుపడుతూ, అంత సాగదీయకండి సార్, కొంచెం చిన్నగా చెప్పండి అని అన్నాడు. అప్పుడు జయదేవ్ మధ్యలో కల్పించుకుంటూ, సాగర్, నిజంగానే వాళ్ళ గురించి చిన్నగా చెప్పడం కుదరదు. వసు ఫ్యామిలీ వాళ్ళు ఒక రకంగా హైబ్రిడ్ మనుషులని చెప్పవచ్చు. వాళ్ళు మైలకి అలాగే మనుషులకి కలిగిన సంతానం. వాళ్ళ శరీరంలో 2 జాతులకి సంబంధించిన రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్ళు సగం మనుషులైతే సగం మైలు. కాని దురదృష్టవశాత్తు మైలు వాళ్ళని వెలివేశారు. ఇంతకుముందు
ఒకసారి మయులు మనల్ని ఆక్రమించుకోవడానికి రావాలి అనుకున్నప్పుడు వసు ఫ్యామిలీ మన తరఫున పోరాడారు అని వివరించాడు. అదంతా విన్న సాగర్ మయుల గురించి ఆలోచిస్తూ ఉండగా హరిప్రసాద్ మాట్లాడుతూ, ఇంకో ముఖ్యమైన విషయం, మళ్ళీ మయులు ఈ భూమిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈసారి వాళ్ళకి ఇవిల్ ప్రొటోసిస్ కింగ్ అండ కూడా ఉంది అని చెప్పాడు. అది వినగానే సాగర్ కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి. అతను ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా జయదేవ్ మాట్లాడుతూ, సాగర్, ఖమ్మం కింగ్ వసు ఫ్యామిలీ కోసం అడుగుతున్నారు అంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి పిల్స్ యొక్క ఫార్ములా గాని ఇచ్చి తీరాల్సిందే అని అన్నాడు. అదే సమయంలో అగ్నిహోత్రి విల్లాలో కొంతమంది మనుషులు చేతుల్లో ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా పెయింటింగ్ సెక్టార్ వాళ్ళు నుంచొని ఉన్నారు. కాని ఈసారి మాత్రం ఎప్పటిలాగా పెయింటింగ్ సెక్టార్ వాళ్ల మొహాలు అందంగా లేవు. అవి రక్తంతో తడిసి ముద్దయి ఉన్నాయి. ఆఫీసర్ జ్యోత్ అయితే స్పృహ కోల్పోయి అచేతనంగా నేలమీద పడి ఉంది. వాళ్లలో కేవలం శాలిని మాత్రమే మెరుపు వేగంతో తన ప్రత్యర్థులపై దాడి చేస్తూ ఉంది. ఆ ఇంట్లో ఈ పరిస్థితి రావడానికి దాదాపు ఒక అరగంట ముందు కొంతమంది మనుషులు సాగర్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లారు. వాళ్లకు అతను అక్కడ కనిపించకపోయేసరికి అగ్నిహోత్రి ఫ్యామిలీ వాళ్ళని ప్రశ్నించడంతో 2 వర్గాల మధ్య వాదన మొదలై అది పోరాటానికి దారితీసింది. ఆ ఇంట్లో పెయింటింగ్ సెక్టార్ వాళ్లు మాత్రమే గాయపడ్డారు. వాళ్ళు అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండడం వల్ల అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగానే ఉన్నారు. పెయింటింగ్ సెక్టార్ వాళ్ళందరూ పిట్టల్లాగా రాలిపోతూ ఉండడంతో స్వప్న వాళ్ళని హీనంగా చూస్తూ తన పక్కనే ఉన్న వైభవ్తో, ఇప్పుడైనా నీకర్థమైందా? వాళ్ళ ప్రతాపం ఏ పాటిదో? 20 సంవత్సరాలుగా వాళ్ళని మీ ఫ్యామిలీ ఇంట్లో పెట్టుకొని మేపుతూ ఉంది. దానికన్నా ఒక కుక్కను పెంచి ఉంటే అది కనీసం మన ఇంటికి వచ్చే వాళ్ళని చూసి మొరుగనన్న మొరిగేది అని దురుసుగా మాట్లాడింది. ఈసారి మాత్రం వైభవ్ ఆమెకు ఎదురు సమాధానం చెప్పలేకపోయాడు. అతనికి కూడా పెయింటింగ్ సెక్టార్ వాళ్ల మీద అనుమానం మొదలైంది. ఇక ఆ పోరులో వాళ్ళు ఓడిపోతారు అనగా శాలిని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదవడం మొదలుపెట్టింది. ఆమె అవి పూర్తి చేయగానే ఆమె చుట్టూ దాదాపు ఒక 10 కమలాలు ప్రత్యక్షమయ్యాయి. ఆమె చేతిలో ఉన్న కత్తి యొక్క లెవెల్ పెరిగింది. ఆమె కత్తిని గాల్లో తిప్పుతూ ఉంటే ఆ కత్తి నుండి లేజర్ రేస్ ప్రత్యక్షమై అన్ని దిశలలో వ్యాపిస్తూ ఉన్నాయి. శాలిని కళ్ళు ఆకుపచ్చ రంగులో పారదర్శకంగా వెలిగిపోతూ ఉంటే కమల రేకుల దాడి అని గట్టిగా అరుస్తూ తన ఎదురుగా ఉన్న మనుషుల మీదకి దూసుకుపోయింది. దాంతో అప్పటి వరకు ఆమెతో పోరాడిన 5 వ్యక్తులు ఆమె నుండి దూరంగా పారిపోవడం మొదలుపెట్టారు. శాలిని కత్తి నుండి విడుదల అవుతున్న లేజర్ రేస్ నేలను తాకిన వెంటనే అక్కడి నేల 2గా చీలిపోతుంది. సాగర్ ఫ్యామిలీలో ఈ లెవెల్కి చెందిన ఒక మాస్టర్ ఉంటారని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూ ఒక వ్యక్తి తన జేబులో నుంచి ఒక ఆకుపచ్చని రంగు గల పిల్ని బయటకు తీసి దాన్ని క్రష్ చేసిన వెంటనే ఆ ప్రదేశాన్ని ఎరుపు రంగు పొగ కమ్ముకుంది. వసు ఫ్యామిలీ వాళ్ళకి సాగర్ పవర్ పిల్స్ ఫార్ములా ఇస్తాడా? అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ముక్తా ఫ్యామిలీకి పట్టిన గతే పడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.